పాలమూరు జిల్లాలో బీజేపీ కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉంది. కానీ నాగర్ కర్నూలు జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇక గతంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన మాజీ మంత్రి రాములు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేదట. సీనియర్ నాయకుడు అనే గౌరవం కూడా లేకుండా రాములు కార్యక్రమాలకు పిలవకపోవడం, ఒకవేళ పిలిచినా సరైన మర్యాద కూడా ఇచ్చేవారు కాదన్న ప్రచారం అచ్చంపేట నియోజకవర్గంలో ఉందట. గువ్వల చెప్పిందే వేదం అన్నట్టుగా ఆ పార్టీ నేతలు సైతం సపోర్ట్ చేయడంతో చాలా రోజులుగా రాములు పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకుండా అలకబూనారట. ఇక పార్టీలో రగులుతున్న అగ్నికి ఆజ్యం పోసినట్లు గువ్వల వర్గం రాములు వర్గంపై మరింత కక్షపూరితంగా వ్యవహరించేదట. ప్రభుత్వ కార్యక్రమాల్లో రాములు మాటలు చెల్లకుండా గువ్వల హెచ్చరికలు జారీ చేసేవారట. గతంలో రాములు కుమారుడు ప్రసాద్ జెడ్పీటీసీగా గెలిచి నాగర్ కర్నూల్ జెడ్పీ చైర్మన్ పదవికి పోటీలో నిలిచారు. అతనికి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలంతా మద్దతిచ్చారు. అయితే గువ్వల బాలరాజు వర్గం మాత్రం వ్యతిరేకంగా పనిచేసింది. అప్పటి రాజకీయ చదరంగంలో రాములు కుమారుడు భరత్ ఓడిపోయాడు. అప్పటి నుంచి ఇద్దరు నేతల మధ్య వర్గపోరు మరింత తీవ్రమైంది. ఇక తాజా రాజకీయ పరిణామాలతో గువ్వల బాలరాజు బీజేపీలో చేరడం అందరికీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా బీజేపీలో ఉన్న రాములు తాజా పరిమాణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. గువ్వల బాలరాజ్ బీజేపీలోకి చేరడంపై ఆయన మనోవేదన పడుతున్నట్లు ప్రచారం జరిగింది. మళ్లీ బీజేపీలో వర్గపోరు తప్పదన్న ఫీలింగ్లో ఆయన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గువ్వల రాకను వ్యతిరేకిస్తూ రాములు కుమారుడు భరత్ బీజేపీ అధిష్టానానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. అయితే భరత్ ఫిర్యాదు లేఖను బీజేపీ అధిష్టానం పక్కన పెట్టినట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. బాలరాజు చేరికతో జిల్లా బీజేపీలో కూడా వర్గపోరు తప్పదన్న ప్రచారం ఇప్పటికే స్థానిక నేతల్లో వినిపిస్తోంది. అంతేకాదు గతంలో బీజేపీ సీనియర్ నేత దిలీపాచారితో పాటు బీజేపీని ఇష్టానుసారంగా బాలరాజు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే సమయంలో బీజేపీ పెద్దలతో అంటిముట్టనట్లు ఉంటున్న భరత్ బాలరాజు వ్యతిరేక వర్గాన్ని ఓ తాటి మీదకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా పరిస్థితులతో ఉమ్మడి పాలమూరు జిల్లా బీజేపీలో వర్గపోరు తారాస్థాయికి చేరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎంపీ డీకే అరుణ, బండారి శాంతికుమార్ మధ్య వర్గపోరు నడుస్తోంది. దీని విషయంలో తర్జన భర్జన పడుతున్న బీజేపీ పెద్దలకు తాజా పరిస్థితులు మరింత తలనొప్పిగా మారాయట. అంతేకాదు గువ్వల బాలరాజు పార్టీలో చేరే కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఓ బీజేపీ సీనియర్ నేత డుమ్మా కొట్టారట. ఇప్పటికే బాలరాజు చేరికను వ్యతిరేకిస్తున్న డీకే అరుణ కూడా భరత్ పనులకు మద్దతుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని సర్ది చెప్పడం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు తలకు మించిన భారంగా మారినట్లు తెలుస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వర్గపోరు సెట్ చేయడం ఒకెత్తైతే నేతలు, కార్యకర్తలు చేయిజారకుండా చూసుకోవడం మరో సమస్యగా చెబుతున్నారు. మొత్తానికి పాలమూరు బీజేపీలో ముదురుతున్న వర్గపోరును అధిష్టానం ఎలా సరిదిద్దుతుంది అన్నదే ఇప్పుడు ముందున్న సమస్యగా అర్థమవుతోంది.